పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ శ్రేణులు రోడ్డు ప్రమాదాలపై నిరసన చేపట్టాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ మోర్చా నాయకుడు కాశీపేట శివాజీ మాట్లాడుతూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రహదారి వెడల్పు తగ్గింపు, భద్రతా చర్యలు లోపమే ప్రమాదాలకు కారణమని పేర్కొంటూ సమస్య పరిష్కారం కాకపోతే భారీ స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद, जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद। ఏర్పాటు చేయాలి, ప్రమాదాలు జరిగే చోట సైన్ బోర్డులను పెట్టాలి, నియంత్రించాలి, న్యాయం చేయాలి, ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, డౌన్ డౌన్, డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం రామగుండం కార్పొరేషన్లో గలిచిన నెల రోజులుగా రోజుకు సుమారుగా 3 నుంచి 4 రోడ్డు ప్రమాదాలు, రోడ్డు మరణాలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు ఈ రామగుండం కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా ఇక్కడున్న ప్రజల ప్రాణాలతోటి చెలగాడుతున్న ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ శ్రేణులు అందరూ ఈరోజు వివిధ ప్రాంతాలలో యాక్సిడెంట్స్ జరిగిన ప్రాంతాలను సందర్శించి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని అధికారులకి కమిషనర్ గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే కనీసం పాలన చేయాల్సిన అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఇక్కడ లేకపోవడము ఎంత దురదృష్టకరమైన విషయం అనంటే ఈరోజు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిళ్ళు. అభివృద్ధి పేరు మీద ఉన్న ఇండ్లు కూలగొడుతున్నారు కానీ ప్రాణాలు పోతున్న ప్రజలని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు రామగుండం టీపీఓ అధికారులు ఉన్నారు. ఈరోజు ఇందిరానగర్ మేము సందర్శించిన సందర్భంగా అది 60 ఫీట్ల శాంక్షనింగ్ రోడ్డు, దాన్ని టేపు పట్టుకొని కొలిస్తే 40 ఫీట్లు మాత్రమే ఉంది. ఆ 40 ఫీట్లు వేయడం కారణంగా అక్కడ ఒక టర్నింగ్ రావడం జరిగింది. ఈరోజు పిల్లలను తయారు చేసే ఒక టీచరు, 3 సంవత్సరాల పాప ఉన్న టీచరు ఈరోజు వారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నామమాత్రంగా ఆ సమస్యను సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్న టర్నింగ్ మీద ఉన్న స్టెప్స్ను మాత్రం తొలగించిండ్రు. స్టెప్స్ను తొలగించడం వల్ల సమస్య పోతుంది అని అనుకుంటే ఇంకో సమస్య, మీరు దయచేసి మీడియా మిత్రులు కూడా దీని మీద ఒక రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ టర్నింగ్ మీద మెట్లు తీసేస్తే చక్కగా రోడ్డు మీద ఉన్న ఎలక్ట్రిసిటీ పోలు అది రోడ్డుకు మధ్యలో వచ్చింది. ఆ టర్నింగ్ తీసుకొని బైకు వాహనదారులు ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా దానికి నేరుగా గుద్దే అవకాశం ఉన్నది, మళ్ళీ ప్రాణాలు కోల్పోవడానికి ఆస్కారం ఉన్నది. ఇంకొంచెం ముందుకు పోతే ఆ టర్నింగు, చిన్న టర్నింగు, అక్కడ 3 పోల్స్ ఇంకా అట్లనే ఉన్నాయి. ఈ వాహనదారులు ఎవరైతే పోతున్నారో వాళ్ళు ఎదురెదురుగా వచ్చి ఢీకొని అక్కడ కూడా ప్రమాదాలు జరిగేస్తారు ఆస్కారం ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న రోడ్డు సేఫ్టీ, అసలు రామగుండం కార్పొరేషన్లో రోడ్డు సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఉంటే ఎక్కడెక్కడ మీరు ప్రమాద స్థలాలను గుర్తించారు, అక్కడెక్కడ ఏమేమి నివారణ చర్యలకు మీరు ప్లానింగ్ చేస్తున్నారు, ఎన్ని రోజులలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు అనేది దయచేసి ఈరోజు మీరు ప్రజలకు చెప్పాల్సింది ఉంది. ప్రజలు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఉదయం పూట కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్డు మీద ప్రయాణం చేసే పరిస్థితి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉన్నది. మీ మొండి వైఖరి, మీరు ఆఫీస్లో లేరు, టౌన్ సైట్ మీద లేరు, ఇంతవరకు మరి మీరు ఆఫీస్కు రాలేదా, లేదనంటే సైట్ విజిట్లు ఉన్నారా, ఎక్కడున్నారు, మీరు డ్యూటీ చేస్తున్నారా చేస్తలేరా? ఈ సమస్యలన్నిటికీ మీరు పరిష్కారం వారం రోజులలో చేయకపోతే భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గ పక్షాన 200 మందితోటి ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.